హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. ఈరోజు మీకు క్యాలీఫ్లవర్ టమాటా కూర చేయడం చూపిస్తున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు: టమాటా, క్యాలీఫ్లవర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా ఉప్పు, కారం, అంతేనండి దీనికి కావాల్సింది. ఫస్ట్ బాండి వెలిగించుకున్నానండి, ఆయిల్ పోసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి క్యాలీఫ్లవర్ టమాటా. క్యాలీఫ్లవర్తో ఏది చేసినా బాగుంటుంది. నేను ముందే ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. క్యాలీఫ్లవర్ శుభ్రంగా కడిగేసి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. తాలింపు గింజలు వేసాను. టమాటా ముక్కలు, క్యాలీఫ్లవర్ ముక్కలు ముందే తరిగి పెట్టుకున్నానండి. శుభ్రంగా కడిగి తరుక్కోవాలి కదా. పురుగులు చూసుకోండి, పురుగులు ఉంటాయి. పచ్చ పురుగు ఉంటుందండి. తెల్లగా ఉన్న పువ్వుకి పురుగు ఉండదు. ఎండుమిరపకాయలు వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మంచిదండి. దగ్గు, జలుబు అలాంటివి ఏమి రావు. హెల్త్కి మంచిది. కొన్ని కూరల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడండి, మంచిది. ఇంట్లోనే ఫ్రెష్గా తయారు చేసుకోవచ్చు. అల్లం శుభ్రంగా కడిగేసి చెక్కు తీసేసి ఒక పావు కిలో అల్లం తీసుకున్నారనుకోండి, ఒక 100 గ్రాముల చిన్నులపై తీసుకొని శుభ్రంగా రెమ్మలు వలిచేసి పేస్ట్ వేసేసి మిక్సీలో వేసి దానికి 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసేసుకున్నారనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే ఒక స్టీల్ డబ్బాలో పెట్టి ఎన్ని రోజులైనా ఉంటుంది అన్నమాట. దాదాపు అలా చేసి పెట్టుకుంటే 15 రోజులు వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి. మాకు చాలా ఇష్టం అండి కాలీఫ్లవర్ టమాటా కూర. కాలీఫ్లవర్ వేసేస్తున్నాను బాండీలో. చాలా తేలికండి ఈ కూర చేయడం. శుభ్రంగా ఉడికిపోతుంది. మీరు ముక్కలు వేసేసి టమాటా తర్వాత వేయండి. ముందు కాలీఫ్లవర్ వేసి దాని మీద సరిపడా ఉప్పు, పసుపు వేసేసి కలిపేసి మూత పెట్టేసేయండి. సిమ్ మీద పెట్టిన తర్వాత ఉడికిన తర్వాత టమాటా వేయండి. అప్పుడు టమాటా ముందే వేస్తే సరిగ్గా ఉడకదు టమాటా మాత్రం ఎప్పుడైనా సరే, ఏ కూరలో అయినా సరే టమాటా కూర ఉడికిన తర్వాత వేయండి. టమాటా సరిపడా ఉప్పు, పసుపు వేస్తున్నానండి. ఉప్పు, పసుపు వేసి సిమ్ మీద పెట్టేసి మూత పెట్టేస్తానండి కూరని. కొంచెం ఆయిల్ తగ్గింది. కొంచెం దీనికి మరింత పడుతుందండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కాలీఫ్లవర్కి. ఒక 10 నిమిషాలు వదిలేస్తానండి కూరని. శుభ్రంగా ఉడికిపోతుంది. ఇందాక బాండి నిండా ఉంది కదండి కూర. ఇప్పుడు బాండి సగానికి అయిపోయింది. కాలీఫ్లవర్ ఉడికిపోతే ఏముండదండి దాంట్లో. శుభ్రం చిన్నగా అయిపోతాయి ముక్కలు. టమాటా వేసేసుకున్నాను. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఆయిల్ రైస్ బ్రాండ్ ఆయిల్ వాడండి. అది ఏంటంటే బియ్యం పొట్టు ఉంటుంది కానీ దాని మీద నుంచి వచ్చే ఆయిల్ అనమాట. దాంట్లోంచి తీసే ఆయిల్ అది. దానివల్ల కొలెస్ట్రాల్ కానీ ఏముండదు. వడ్ల గింజల పొట్టు ఉంటుంది కదండి, ఆ పొట్టులో నుంచి వచ్చే ఆయిల్. అది ఏ కంపెనీ అయినా సరే, మీరు సన్ఫ్లవర్ ఆయిల్ దేంట్లో అయినా సరే. మేము రైస్ రిచ్లో తీసుకుంటాము. ఒకేసారి 5 లీటర్స్ క్యాన్ తీసుకుంటాము. ఒక 2 months వస్తుందన్నమాట. ప్రియా స్టోర్స్ ఎక్కడైనా ఉంటాయి కదండి, అక్కడ వాళ్ళ దగ్గర దొరుకుతుంది. 5 లీటర్ల క్యాన్ దొరుకుతుంది.
మీకు ఎన్ని లీటర్లు కావాలంటే అన్ని లీటర్ల క్యాన్స్ ఉంటాయి. 5 లీటర్స్ నుంచి బిగిన్ అవుతుంది. కూర ఉడికిపోయిందండి బాగా. మూత పెట్టేసాను ఇందాక. టమాటా వేసిన తర్వాత సరిపడా కారం వేసేసుకుంటున్నాను. మీరు కనిపించకుండా చేయాలంటే ఈ కుకింగ్ వీడియోస్ చేసుకోవచ్చండి శుభ్రంగా. కనిపించాల్సిన అవసరం లేదు. కారం అయిపోయింది, ఇంకా ఉన్న కారం మొత్తం వేసేసాను అనమాట. పసుపు అన్నీ అయిపోయినాయి డబ్బాల్లో. అన్నీ వేసేసి టమాటానికి వేసేసాను అనమాట. చాలా బాగుంటుందండి కాలీఫ్లవర్ టమాటా కూర. చేసి చూడండి. దీంట్లో ములక్కాయ కూడా వేసుకోవచ్చు కావాలంటే. ముందే ఆ కాలీఫ్లవర్ వేసినప్పుడే మీరు ములక్కాయ వేసేసి మూత పెట్టేసి ములక్కాయ కూడా ఉడికిపోతుంది. లాస్ట్లో టమాటా వేసుకోండి. కాలీఫ్లవర్ టమాటా ములక్కాయ 3 కలిపి వేసుకోండి. అదిగోండి కూర రెడీ అయిపోయింది. మీకు గ్రేవీలా కావాలంటే టమాటాని మిక్సీ వేసి వేసుకోండి. టమాటా ముక్కలను శుభ్రం మిక్సీ వేస్తే గుజ్జు గుజ్జుగా వస్తుంది అన్నమాట, పేస్ట్ లాగా కూర. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. చపాతీలోకి కూడా బాగుంటుంది కూర. రైస్లోకి చపాతీలోకి చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమ్మడ వ్లాగ్స్. అదిగోండి మామూలుగా టమాటాలు అలా వేసి చేశాను. గుజ్జుగా వేసి మిక్సీ వేసి పేస్ట్ వేసి చేస్తే ఇలా వస్తుంది అనమాట కూర. మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. నాకు ఇంకో ఛానల్ ఉందండి గుండెమ్మడ వ్లాగ్స్ అని. దాంట్లో సినీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ ఉంటాయి. ఒకసారి ఆ ఛానల్ కూడా చూడండి. మీకు నచ్చితే అది కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. నా ఛానల్ 95% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. నేను ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే చూపిస్తానండి. థ్యాంక్స్ ఫర్ విజిట్ మై ఛానల్.